మూడు రాజధానులు అనే కాన్సెప్ట్కి కూటమి వ్యతిరేకం. అమరావతి ఏకైక రాజధాని అనేది కూటమికి సంబంధించిన ఏకైక డిమాండ్. కాదు ఇక్కడ క్లారిటీ కావాలి. 3 రాజధానులకు వ్యతిరేకం, అంతేగాని 3 ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం కాదు మీరు, అంతే కదా? అదైతే చెప్పబోతున్నా. అమరావతి ఏకైక రాజధాని అనేది మా స్టాండ్. ఓకే, క్లియర్. అదే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలి, విశాఖనిగా డెవలప్ చేయాలి, అదేవిధంగా తిరుపతి డెవలప్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ముమ్మరంగా ఉంది. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్న భూములు ఈ పూలు చేసిన భూములు కాదు. వాటికి సంబంధించి 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటే అడగచ్చు, తప్పు లేదు. అవి అడగడం వాళ్ళ హక్కు ఇంకేదైనా ఉంటే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రొటెక్ట్ చేయాలనేది మన బాధ్యత. రాజకీయాలని పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనకి ఆత్మగౌరవ పోరాటం కింద వచ్చింది. తర్వాత కొద్దిమంది బలిదానాలు ఉన్నాయి కాబట్టి కాసేపు విశాఖ స్టీల్ ప్లాంట్ అది మా పార్టీ పెద్దలు కూడా దాని మీద స్పష్టంగా ప్రధానమంత్రి తోటి, అమిత్ షా గారితో, నడ్డా గారితో మాట్లాడిన తర్వాతనే ఆగే, అందులో సందేహం లేదు. రాబోయే రోజుల్లో కూడా దాన్ని ఇంకా ఒక బ్లాస్ట్ పనేసి ఒకటి నడవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా నడిపితే ఇంక దానికి అది కూడా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శైలిలో విలీనం చేస్తే ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేము, కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళు ఉంటాయి, అది వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు కొన్ని ఉంటాయి. కానీ మనం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు రైతులు ఇచ్చిన భూములు కాబట్టి రైతుల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని మీరు వ్యతిరేకించండి. వాళ్ళకి ఎవరికైనా తక్కువ కాస్ట్ లో డబ్బులు ఇచ్చుంటే వ్యతిరేకించే హక్కు ప్రతిపక్ష కాదు. వారు అధికారులు ఉన్నప్పుడు రైతులు కౌలు ఇచ్చారు కదా, భూములు ఇచ్చిన రైతులకి ఎక్కడ కూడా వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు కదా. అదే అది నేనేమంటానంటే కౌలు కోసం వాళ్ళు భూములు ఇవ్వలేదండి. అదే అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అవడం వల్ల వారి భూములకు విలువ వస్తుందని ఇచ్చారు. ఎస్, వాళ్ళు సెంటిమెంట్ గా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. ఇచ్చిన భూములకు మనం ఏం చేయాలంటే డెవలప్ చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు. ఎప్పుడైతే 3 రాజధానులు ఉన్నా వాళ్ళు ఇన్సెక్యూరిటీ వచ్చింది, కోర్టు బాల్స్ వచ్చింది, దానివల్ల కొంత ల్యాగ్ వచ్చింది, టైం మనకి వృధా అయింది. అలా కాకుండా దాన్ని శాస్త్ర నిర్మాణం అవకాశం ఇస్తే చిన్న సబ్మిషన్ వెళ్తున్నా ఒక్క మాట, సారీ ఫర్ ఇంటరప్టింగ్. చిన్న సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు నారాయణ గారు మరో 40,000 ఎకరాలు సమీకరిస్తా ఉంటున్నారు. అది కూడా ల్యాండ్ పూలింగ్ లోకి వస్తుందా? అసలు తీసుకున్నటువంటి ముందు 30,000 ఎకరాలని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? ఈ 40,000 ఎకరాల పరిస్థితి ఏంటి? అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉంటున్నారు, లేదా అమరావతి రోజుకు ఒక గ్రాఫిక్స్ ఫోటో అయితే వస్తుంది. ఓకే, రావడం తప్పేం లేదు, బాగా చేయండి, మేము కాదను. బట్ అది ఏంటి, దాని ప్రణాళిక ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది కొంచెం మీరు వివరించాలని చెప్పి నేను కోరుతున్నా. అదే విధంగా విల్సన్ గారు, ప్రధానమంత్రి గారి స్టాండ్ కూడా అమరావతి. ఆ ప్రాంతంలో 40,000 ఎకరాలు కాదు, 1,00,000 ఎకరాలు. వరలక్ష్మి ఒక ఆమె చెప్పింది, రైతు మహిళా నాయకు, 1,00,000 ఎకరాలు ఇస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అంటే మా పరిస్థితి ఏంటంటే దాని మీద ఒక శాస్త్రీయ ప్రాతిపదిక మీద అదొక చట్టబద్ధ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద న్యాయపరమైన అంశాలు ఎలా ఉన్నాయో దాన్ని జస్టిఫికేషన్ చేసి ప్రధానమంత్రి గారు హామీ ఇస్తారు. అయితే అదనంగా ల్యాండ్ ఇచ్చే విషయంలో అది పూల సేకరణ అనే దగ్గర ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా రైతుల దగ్గర కూడా కొనొచ్చు. అంటే వాళ్ళు కొన్న పూలింగ్ మాత్రం ఆల్రెడీ ఇచ్చిన 3 ఎకరాలు అవి డెవలప్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది క్లారిటీ వచ్చిన తర్వాత కొత్త ఐడి తీసుకోవడంలో అర్థం. ఇప్పుడు ఆ ఇచ్చిన ఆ భూమిలో ముందు కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మీరు ఆ 33,000 ఎకరాలు అలా పెట్టుకొని మళ్ళీ ఇంకో 30,000 40,000 ఎకరాలు కాబట్టి ఏం చేసుకుంటారు? 1,00,000 ఎకరాల భూమి ఏం చేసుకుంటారు? ఆల్రెడీ ఇచ్చిన భూములు డెవలప్ చేయాలి రైతులు అడుగుతున్నారు. అదే కదా. ఇప్పుడు టెండర్లు కూడా ఇచ్చిన భూములకి వేశారు. కొత్త వాటికి ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, వీటికి స్థలాలు కావాల్సి వస్తుంది అని అప్పీల్ చేశాడు నారాయణ గారు. దాని మీద రైతులు సంతృప్తి పడితే ఆ ల్యాండ్ పూల్ చేస్తారు, లేదనుకుంటే వాళ్ళ దగ్గర భూమి కొనుగోలు చేయొచ్చు. ప్రభుత్వం దగ్గర శక్తి ఉంటే ఆ పని చేయొచ్చు. అంతేగాని బలవంతంగా లాక్కునే పరిస్థితి లేదు. బలవంతంగా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సమయం లేదు. ఒక్క నిమిషం రాజీవ్ గారు, ఒక్క నిమిషం బాబు గారు. బలవంతంగా భూములు తీసుకుంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. బాబు గారు కంక్లూజన్ వాళ్ళకే వాళ్ళు ఇస్తే దాన్ని ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషం రాజీవ్ గాంధీ గారు.